దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. కానీ నీచాతి నీచత్వానికి పరాకాష్ఠగా మారాడు. ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేత్రి, ఇటలీ అధినేత్రి జార్జియా మెలోని. ఆవిడ నరేంద్ర మోడీని కలిసినటువంటి దానికి సంబంధించి గౌరవంగా ఉంటుంది. అలాగే పుతిను కలుస్తాడు, ట్రంపు కలుస్తాడు, జిన్పింగ్ కలుస్తాడు, అనేక మగవాళ్ళు కలుస్తారు. అట్లాగే మొన్న జపాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి వచ్చింది. ఈవిడ్ని ప్రత్యేకించి అసభ్యకరమైన పదజాలం కాంగ్రెస్ నాయకులు వాడటం, మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వాడారంటే ఏదో వయసు ఉడుకు రక్తం లేకపోతే అవగాహన లేనోళ్ళు అనుకోవచ్చు. భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకునేటటువంటి రాహుల్ గాంధీ ఇంత నీచంగా మాట్లాడతాడా అనేటటువంటిదే అర్థం కాదు. ఫారెన్ పాలసీ ఇస్ దిస్ गया कि फॉरेन पॉलिसी इज दिस అంటే ఏం చేయాలో కర్ర తీసుకుని ఎదురుగుండా ఉన్న నాయకులను కొట్టాలేమో మరి. ఇట్లాంటి నీచుడు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. అంటే రేపు పొద్దున అవతల ఉన్న దేశాధినేత వస్తే హగ్ చేసుకోవడం కాకుండా కర్రతో కొట్టడం, చెప్పులతో కొట్టడం, చెంపదెబ్బలు కొడతాడే మరి. వీడు ప్రధానమంత్రి. ఇదిగో ఆ జార్జియా మెలోని గురించి వాడు వాగిన వాగుడు. ఇలాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడంటే ఇక ఈ దేశానికి దరిద్రం పట్టుద్దేమో ఇట్లాంటి వాడు కనుక పొరపాటు అయితే.